ఆయన సీనియర్ నేత 3 సార్లు పోటీ చేస్తే 2 సార్లు గెలిచి ఒకసారి ఓడిపోయారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సై అంటున్నారు. అయితే ఎంపీగా పోటీ చేస్తారా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, అసలు ఎక్కడి నుండి పోటీ చేస్తారు అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో ఆయన అభిమానుల మధ్య తమ నాయకుడి రాజకీయ భవిష్యత్తు గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గుంటూరు జిల్లాలో పరిచయం అక్కర్లేని రాజకీయ నేత. పీఆర్పీతో రాజకీయ అరంగేట్రం చేసి ప్రస్తుతం వైసీపీలో ఉన్న నేత. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుండి పోటీ చేస్తారన్న ప్రశ్న జిల్లాలో చర్చనీయాంశమైంది. 2009లో పీఆర్పీ నుంచి బయటకొచ్చిన మోదుగుల టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో నర్సరావుపేట ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్ర విభజన సమయంలో లోక్సభలో వీరోచితంగా పోరాడారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి కన్నా అప్పిరెడ్డిలను మట్టి కరిపించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి ఆశించారు. కానీ సామాజిక సమీకరణాల్లో భాగంగా మంత్రి పదవి రాలేదు. ఇదే సమయంలో మోదుగుల బావ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వైసీపీలో చేరారు. దీంతో మోదుగుల కూడా బావబాటే పట్టి 2019 ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వెంటనే గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీచినా మోదుగుల మాత్రం జయదేవ్ చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుండి రాజకీయాల్లో స్పీడ్ తగ్గించారు. మోదుగుల బావ అయోధ్య రామిరెడ్డి వైసీపీలో రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నారు. జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండేవారిలో అయోధ్య రామిరెడ్డి ఒకరు. దీంతో ఈ ఎన్నికల్లో మోదుగుల పోటీ చేయడం ఖాయమనుకున్నారు. మొదట అసెంబ్లీకి పోటీ చేస్తారని, తర్వాత లోక్సభకే పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఇన్ఛార్జీల నియామకం జరుగుతున్న కొద్దీ మోదుగుల ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లభించలేదు. పల్నాడులోని ఏదైనా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. తర్వాత గుంటూరు పార్లమెంట్ నుంచే పోటీ చేస్తారని భావించారు. అయితే గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి కాపు అభ్యర్థిని బరిలోకి దించాలని జగన్ ఆలోచిస్తున్నారు. దీంతో ఉమ్మారెడ్డి వెంకటరమణ పేరు తెరపైకొచ్చింది. దీంతో మోదుగుల ఎక్కడి నుండి పోటీ చేసేది తెలియక అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. అసలు పోటీ చేస్తారా లేదా అన్న ప్రశ్న కూడా ఆయన అభిమానుల్లో కలుగుతోంది. వైసీపీ తుది జాబితా వచ్చేస్తుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తమ నేత పేరు ఉంటుందని ఆయన అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మరి అధిష్టానం ఏమనుకుంటుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.